కోరుకుంటున్నారో లోకములో ఉన్నటువంటి అందరూ బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కాలభైరవ స్వామి మహావామం మరి ప్రతి అమావాస్య రోజుకి కూడా మరి స్వామి అచ్చిక స్వామి పంతులు గారు మరి చాలా చక్కగా వచ్చి ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే మన ఒంటునున్న రోమాలు మరి నిలబడిపోయే విధంగా అంత చక్కగా కాలభైరవ స్వామి మహావామం నిర్వహిస్తూ ఉంటారు. ఇది మహాభాగ్యం. ఎందుకంటే మనం చేయించుకోవాలనుకుంటే మనం చేయించుకోలేం, దూరంగా వెళ్ళాలంటే మన పరిస్థితులు అనుకూలించవు. కానీ అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ వేంబే కాలనీ కొండపైన ఇంత చేరువలో జరగడం అన్నది వచ్చినట్టు వారికే అదృష్టవంతులు. ఎందుకంటే రాలేని వద్దాం అనుకుంటారు కానీ రాలేరు. ఆ హోమం 7 వారాలు ఎవరైతే హోమం తప్పకోకుండా వామం ప్రతి అమావాస్యకి ఎవరైతే 7 అమావాస్యలు కూర్చున్నారో వారికి తిరిగి ఉండదండి. ఎందుకంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అది అవునో కాదో మీకే తెలుస్తుంది. మరి అంతటి మహాభాగ్యం ఈ వాంబే కాలనీలో ఉన్నటువంటి కొండపైన ఉంటారు. పచ్చని ప్రకృతిలో కొండపైన మరి ఎంతటి కొండ పర్వతాల్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామికి ప్రతి అమావాస్య కూడా హోమం నిర్వహిస్తున్నామంటే మరి ఆలయ చైర్మన్ గారు దొడ్డి రమణ గారు మాకు సపోర్టు సహకారాలు వెంకటేష్ గారు కానివ్వండి, రామకృష్ణ గారు కానివ్వండి, తిరునాథ్ గారు కానివ్వండి, అలాగే మా పంతులు గారు కానివ్వండి, అలాగే మా తోటి ఫ్రెండ్స్ లక్ష్మి గారు, నాగమ ఇలాంటి మహావామం మహాయజ్ఞం జరుగుతుందంటే అండి నిజంగా చాలా మాకు ఎంతో ఆనందంగా మరి ఆ భైరవ స్వామి కరుణా కటాక్షాలు చుట్టుపక్కల అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఉన్నది అంటే మన దగ్గర ఈ రోజు ఉంటుంది, డబ్బు రేపు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కానీ ఇలాంటి పూజలు చేస్తే మన 7 తరాలకి, మన పితృదేవతలకి, నవగ్రహాలకి మరి ఈరోజు రుద్రుడికి చాలా చక్కగా మంగళారాయణటువంటి ఆంజనేయ స్వామికి, రుద్రుడికి, ఆ భైరవ స్వామిలో ఈ మహావామంలో నిర్వహించడం అనేది ఎంత అద్భుతంగా జరిగిందంటే మరి చూసిన వారికి కన్నులు పుణ్యం చేసుకున్నట్టు, ఈ హోమంలో కూర్చున్న వారికి వారు తరించిపోయే విధంగా గొప్ప అద్భుతాలు జరుగుతాయని తెలియపరుస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం గారు మరియు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల గారు శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆనుకొని ఉన్న శ్రీ కాలభైరవ స్వామి సమీపంలో ఇవాళ హోమం చేశారు. హోమము సంపూర్తిగా అయిందని కారణం ఏంటంటే యజ్ఞవాహనుడు ఎప్పుడైతే నాలిక చాపి హవిస్సులు తీసుకుంటాడో అది సంపూర్ణంగా సకల దేవతలు వస్తారని కూడా భావిస్తాం. ఇవాళ అంతే భావంగా అగ్నివాహనుడు వచ్చి ప్రతి ఒక్క హవిస్సును స్వీకరించడం అంటే ప్రతి ఒక్కరికి ఆశీర్వదించినట్టుగా మనం భావించుకోవాలి. మన శివరాత్రి పోయిన తర్వాత నిన్న అమావాస్య తగిలింది కాబట్టి ఇవాళ వరకు ఉంది. ఆ తర్వాత కాలభైరవుని దర్శనం ఎవరైతే చేసుకుంటారో అటు 7 తరాలు ఇటు 7 తరాలు కూడా వాళ్ళ వంశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది వరకు అటు 7 తరాలు కూడా స్వర్గలోకాన్ని ప్రాప్తిరస్తూ చెప్తారని మనం ప్రాణాల్లో నమ్ముతాం. అటువంటి ఇంత చక్కటి కార్యక్రమానికి మన దొడ్డిరమణ గారు ఇవాళ నిర్వహించడం, ఇక్కడికి మనం అందరం రావడం కూడా మన యొక్క సౌభాగ్యంగా అదృష్టంగా భావించుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంకా చాలా చేయాలని, ఇటువంటి చేసి చాలా భక్తులకి అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని. ఎందుకంటే ఒక హోమం చేయాలంటే కనీసం ఇవాళ 20-30 వేలు లేనిది చేయలేము. ఏమీ లేకుండా అందరూ కూడా వచ్చి ఎంత సహాయం చేయాలో అంత చేసుకొని చేశారు. చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ అభివృద్ధి కలిగిన మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఇటువంటి యజ్ఞం జరగడం అందరికి ఇంకా తెలియాలి. రానున్న రోజుల్లో చాలామంది ఇక్కడికి విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అలాంటి అమావాస్య రోజున జరిగే హోమంలో పాల్గొన్నారు. నవగ్రహ దేవతలు సకల దేవతల యొక్క స్వరూపాలు కూడా ఈ రోజు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇంటికి వెళ్ళి చక్కగా చల్లీలు స్నానం చేయండి. ఏమండి యజ్ఞం చేసి స్నానం చేయాలంటే కంప్యూటర్లో మనం ఏ విధంగా అయితే శక్తిని నిక్షిప్తపరచడానికి ఒక పద్ధతి పెడతామో యజ్ఞయాగానికి అదులు మన యొక్క శరీరంలో ఉండి మన పితృదేవతలకి తదనంతరం అటు 7 తరాలకి 7 తరాలకి వెళ్ళడానికి మార్గాలు సంబోధిస్తాయి. అదేవిధంగా జాతస్య ధ్రువోన్మృత్యుః ధ్రువంజన్మృతస్య తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. ప్రతి మనిషికి కూడా మరణం తప్పదు. అంత్యకాలంలో నారాయణ నామస్మరణ ఎంత ముఖ్యమైందో ఇటువంటి యజ్ఞయాగాలు ఎదురు చేయడం వల్ల రాబోయే భవిష్యత్తులకి మన మనవలకి మనవలకి ఈ పుణ్యం అనేది చెందుతుంది. ఈరోజు నీ ఒక్కడికే కాదు, నువ్వు 4 తరాలకి ఈ పుణ్యాన్ని పంచుతున్నావు. ఇప్పటించే మన పిల్లలకి హిందూ ధర్మశాస్త్రం ప్రకారంగా వాడు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేర్పుతూ మీరు కూడా మంచి అభివృద్ధిలోకి వచ్చి ఆ స్వామి యొక్క ఆశీస్సులతోటి లోకాల సమస్తాశిఖరో భవంతు
అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.